స్కూలుకు పంపించాలంటేనే ఈ రోజుల్లో గుండెలు గుబేలుమంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలకు సంబంధించి బస్ సౌకర్యం ఉన్న విద్యార్థుల సంగతి అయితే మరీ అగమ్య గోచరంగా మారింది. స్కూలుకు వెళ్లేదాకా ఒక బాధ, ఇంటికి వచ్చేదాకా మరో బాధలాగా ఉంది పరిస్థితి. ఈ రోజుల్లో బస్సుల్లో ప్రయాణం మంచిదే అయినా ఆ బస్సు సక్రమంగా ఇంటికి చేర్చేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. స్కూల్ బస్సు బోల్తా పడిందని, అదుపు తప్పి యాక్సిడెంట్లు జరిగాయన్న వార్తలు రోజు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయి. కడప జిల్లా వల్లూరు మండలం అంబవరం గ్రామం దగ్గర భాష్యం విద్యా సంస్థలకు చెందిన స్కూల్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు బోల్తా పడ్డ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. 6గురికి గాయాలు కావడంతో వల్లూరు, చింతకొమ్మదిన్నె మండలాలకు చెందిన 108 వాహనాల్లో కడప రిమ్స్ కు తరలించారు. కడప నుంచి అంబవరం గ్రామానికి సింగిల్ రోడ్డు కావడం, అందులోనూ రోడ్డు గతుకులమయంగా ఉన్న కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు. స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థుల్ని ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో పూర్తిగా రోడ్డుకు ఒకవైపున ప్రయాణించడంతో బస్సు ఒకవైపు కొరిగింది. పంట కాలువలకు తీసిన చిన్న కాలువ ఉండడం, అది కూడా ఎండిపోయి ఉండడంతో విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంతేకాక బస్సు కూడా ఒక్కసారే బోల్తా కొట్టకుండా స్లోగా పక్క కొరిగి బోల్తా కొట్టడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. విద్యార్థులు దిగవలసిన డోర్ నేలకు ఆనుకొని ఉండడంతో బస్సు వెనక భాగాన ఉన్న అత్యవసర ద్వారం నుంచి వాళ్లు బయటకొచ్చారు. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు ఉండడం వల్ల ప్రమాదం తీవ్రంగా జరిగి ఉంటుందని అనుకున్నారు. కానీ బస్సు స్లోగా పక్క కొరగడం, ఆ తర్వాత కింద పడడంతో ప్రమాద తీవ్రత పెద్దగా లేకుండా స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటకొచ్చారు. ఇదే కొంచెం వేగంగా బస్సు నడిపుంటే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా స్కూల్ బస్ నడిపే డ్రైవర్లు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఆచితూచి వెళ్లడం చాలా మంచిది. లేదంటే తల్లిదండ్రులకు శోకం తప్పదు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ వాహనాల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాల్ని అరచేతిలో పెట్టి స్కూలుకు పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రమాద తీవ్రత లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా నష్టం జరిగి ఉండేదంటున్నారు గ్రామస్తులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గండ్లూరు అడ్డరోడ్డు సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం సాయంత్రం సత్తెనపల్లి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 50 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ గండ్లూరు వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.